వీసా ఇచ్చే ముందు వెట్టింగ్ చేయటం అనే దాంట్లో అమెరికాకు హక్కు ఉంది. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా హక్కు ఉంది. ఇప్పుడు ఇండియాలో వాసు గారు ఏమేమి చేశారు అనేది నేను చూసుకుని మీకు వీసా ఇచ్చేటప్పుడు మేము అది తీసుకోవచ్చు. కానీ మీకు వీసా ఇచ్చి వాసు గారు అమెరికాకు వచ్చిన తర్వాత మీరు పీపుల్ ఆఫ్ అమెరికా అవుతారు. మీరు సిటిజన్ ఆఫ్ అమెరికా కాకపోయినా మీరు పీపుల్ ఆఫ్ అమెరికా అవుతారు. అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో సిటిజన్కి వేరు, పీపుల్కి వేరు రూల్స్ లేవు. The people always have the same rules applicable as per American Constitution. వాసు గారు అమెరికాకు వచ్చారు కదా అని చెప్పి వాసు గారు తమ అభిప్రాయం చెప్పకుండా ఉండాలి అనేది తప్పు. వాసు గారికి పాలస్తీనాకి అన్యాయం జరుగుతుంది అనిపిస్తే పాలస్తీనాకు అన్యాయం జరుగుతుందని చెప్పచ్చు. సార్ మనం వెళ్ళిన పర్పస్ వేరు కదా సార్, అక్కడికి చదువుకోవటానికో ఉద్యోగానికో వ్యాపారానికో ఎందుకు మన గమ్మున మన పని మనం చేసుకుని వచ్చేసే దానికి ఎందుకు ఇవన్నీ వేలు పెట్టి కలగటం దేనికి అవసరమా మనకి? ఓ పక్క వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ పాలసీకి సంబంధించి నిర్దిష్టంగా ఉన్నాయి, అభిప్రాయాలు చెప్పడం ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఇక్కడికి వస్తారండి, మీరు అమెరికన్ సిటిజన్ ఆల్రెడీ ఇప్పటికి అయి ఉంటారు, మీరు ఇక్కడికి వస్తారు, భారతదేశం అవలంబిస్తున్న విధానాలకి వ్యతిరేకంగా మీరు మాట్లాడితే భారత ప్రభుత్వం ఊరుకుంటుందా?